మొర పెట్టాలి. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరికి మొర పెట్టాలి? ఆమెన్. ఎవరికి మొర పెట్టాలండి? ఎవరో దగ్గరికి వెళ్ళి మన బాధలన్నీ చెప్పుతూ ఉంటాం, మొర పెడుతూ ఉంటాం. నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ ఇబ్బంది ఉంది, నాకు ఇరుకు ఉంది అని చెప్తూ ఉంటాం. కానీ చూడండి, ఉదయకాల సమయంలో మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నిజముగా మనం ఎవరిపైన ఆధారపడాలి, ఎవరికి మొరపెట్టాలి అనే మరి మాటల్ని ప్రతి ఒక్కరు ఉదయకాల సమయంలో ధ్యానిద్దాం. చాలాసార్లు మనము కృంగిపోతూ ఉంటాం. మరి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఇదిగోండి వాటి నుంచి మనం బయటికి రాలేని ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఎన్నో మన జీవితాల్లో ఉంటాయి. కానీ ఉదయకాల సమయంలో మనము మొరపెట్టాల్సింది ఎవరికి అని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉండగా దేవుని మాటలు పట్టుకొని అందరం కలిసి ముందుకు సాగుతాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనాన్ని మరి ఒక్కసారి అందరం కలిసి చదువుదామా? ఇర్మియా గ్రంథం. ఓ జీసస్, హల్లెలూయా. ఉదయకాల సమయంలో అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభములు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి దేవుడు మనలందరినీ కూడా 10వ రోజులోనికి నడిపించి ఉన్నారు. మరి చక్కగా దేవుని మాటలు ధ్యానిస్తూ అనేకుల కొరకు మనం ప్రార్థన చేద్దాము. ప్రార్థన మన జీవితాలను మరి మార్చి వేస్తుంది, మన ప్రతి పరిస్థితిని కదల్చి వేస్తుంది. ఆమేన్. చూడండి, ఎవరికి మొర పెట్టాలి? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? మనం ఎవరికి మొరపెట్టాలి అంటే ఉత్తరం ఇచ్చే దేవునికి మొరపెట్టాలి. ఆమేన్. ఎవరికి మొరపెట్టాలండి? ఉత్తరం ఇచ్చే దేవునికి, అనగా జవాబిచ్చే దేవునికి మొరపెట్టే వారిగా ఉండాలి. చాలాసార్లు మనకున్న బాధలన్నీ కూడా మనుషులతో చెప్పుకుంటూ ఉంటాం, మనుషులతో మాట్లాడుతూ ఉంటాం. ఏదో వారు మన జీవితాల్లో ఏదో వారు మనకేదో మేలు చేస్తున్నట్లుగా, లేకపోతే ఇంకా ఏదైనా మనకున్న ఇబ్బందులకు వారు న్యాయం చేస్తారేమో అని మనము చాలా విషయాలు పంచుకుంటూ ఉంటాం. తీరా చూస్తే వారు మన జీవితాలలో ఏ విషయంలో సహాయపడని వారిగా ఉంటూ ఉంటారు. అందుకనే చూడండి, ఎవరిపైన కాదు కానీ, ఏ మనుషులకు మన బాధ చెప్పుకోవడం కాదు కానీ, మనము ఉత్తరం ఇచ్చే దేవునికి మొరపెట్టే వారిగా ఉండాలి. ఆమేన్. ఉత్తరం అంటే ఏంటి? జవాబు. మనకున్న బాధలు, మనకున్న ఇబ్బందులు, మనకున్న కొరతలు, మనకున్న కష్టాలను తీర్చే, అంటే మన ప్రతి దానికి, ప్రతి విషయంలో మనం బాధపడుతున్నా, మనము విజ్ఞాపన చేస్తున్న, మొరపెడుతూ ఉన్న మరి ప్రతి దానికి వెంటనే జవాబిచ్చే దేవునికి, ఉత్తరం ఇచ్చే దేవునికి మొరపెట్టే వారిగా ఉండాలి. 52వ కీర్తనలో 2వ వచనంలో మనం చూసినట్లయితే 57వ కీర్తనలు 2వ వచనం, 57వ కీర్తనలు 2వ వచనంలో మనం చూసినట్లయితే, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి చదువుదామా? మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆమేన్. ఎవరికి మొరపెట్టాలి చెప్పండి? మొదటిగా మహోన్నతుడైన దేవునికి, ఇందాక చూసాం, ఉత్తరం ఇచ్చే దేవునికి మొరపెట్టాలి. రెండవదిగా స్టార్టింగ్లోనే ఒక వర్డ్ చూసాం మనం, మహోన్నతుడైన దేవునికి మొరపెట్టాలి. ఆమేన్. అలాగే కార్యాలను సఫలము చేసే దేవునికి ప్రార్థించే వారిగా ఉండాలి. ఆమేన్. ఏంటండి? కార్యాలను సఫలము చేసే దేవుడు. చెప్పండి, పక్కన వారికి చెప్పండి. కార్యాలను సఫలము చేసే దేవునికి, మొదటిగా ఉత్తరం ఇచ్చే దేవునికి, రెండవదిగా మహోన్నతుడైన దేవునికి, మూడవదిగా కార్యాలను సఫలము చేసే దేవునికి మొరపెట్టాలి. ఆమేన్. మనం ఏ విషయంలో అయితే వేదన పడుతున్నామో, ఏ విషయంలో అయితే బాధపడుతున్నామో, ఏ విషయంలో అయితే చాలా కృంగిపోయి ఉన్నామో, ఇదిగో వాటిని, ఆ విషయాలను ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నప్పుడు, ఇదిగో ప్రతి కార్యాలను ఖచ్చితంగా, ప్రతి మరి భయంకరమైన పోరాటాల నుంచి విడిపించే దేవునికి మనము ఏం చేయాలండి?
ఎస్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మనము ఏదైనా పని అవ్వాలి అంటే కొద్దిమంది అధికారులు ఉంటారు, అవునా కదా? అక్కడికి వెళ్తే పని అయిపోతుంది అన్నట్లుగా వారి దగ్గరికి వెళ్ళి ఆ పనిని ముగించుకుంటాం, అవునా? అవునా కాదా? ఎస్. చూడండి, అంటే ప్రతి విషయంలో ప్రతి దానికి మనము ఖచ్చితమైన మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ పనిని ఖచ్చితంగా చేయించుకొని వస్తాం, అవునా కదా? కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం ఎందుకండి చెప్పండి? ఇప్పుడు ఏది కావాలి అన్నా కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ మీరు పెట్టే అప్లికేషన్స్ కానీ దానిపైన అతను ఏం చేస్తాడు, అతను సిగ్నేచర్ కావాలి, అంటే అతను సంతకం కావాలి. ఆయన సంతకం ఉంటేనే ఏదైనా చెల్లుతుంది అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఆయన సంతకం ఉంటే ఎస్, ఓకే, ఇంకా అయిపోయింది ఆ పని అన్నట్లుగా మనకి ఒక అర్థం, అవునా కాదా? ఎస్. చూడండి, అంటే ఈ లోకంలో జీవించడానికి తాత్కాలికమైన పనులకు మనం మనుషుల దగ్గరికి వెళ్ళి త్వరగా ఆ పనులు ముగించుకుంటూ ఉంటాం, అవునా కాదా? అంటే మామూలుగా కొన్ని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడికి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి ఆ సంతకాల కొరకు మనం వెయిట్ చేస్తూ ఉంటాం. వారు సంతకం పెడితే పని అయిపోతున్నట్లుగా అక్కడ అర్థం, అవునా కదా? కొన్నిసార్లు మనం ఎంత తిరిగినా సంతకాలు పెట్టినా, అవునా, మనం అనుకున్నట్లుగా జరగదు. మనకు న్యాయం ఎక్కడ కూడా కనిపించని పరిస్థితులు. కానీ దేవుని దగ్గర మనం మొరపెడితే మన ప్రతి పనికి అనగా ప్రతి కార్యము ఏమవుతుందండి, సఫలము చేయబడుతుంది. ఆమేన్. మనం ఎవరికి మొరపెట్టాలంటే కార్యము సఫలము చేయు దేవునికి మొరపెట్టే వారిమిగా ఉండాలి. ఉదయకాల సమయంలో గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఆమేన్. చూడండి, 4వదిగా ఎవరికి మొరపెట్టాలి? 50వ అధ్యాయము 15వ వచనం, కీర్తనలు 50వ కీర్తనలు 15వ వచనంలో చక్కని మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుమో, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమ పరిచెదను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 4వది, మనం ఎవరికి మొరపెట్టాలంటే ఆపత్కాలములో మనల్ని విడిపించే దేవునికి మొరపెట్టాలి. చెప్పండి, ఆపత్కాలంలో విడిపించే దేవుడు. మన కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్నవారు, మనం ఆశ్రయించిన వారు ఎవరు మనకు ఎవరు సహాయం చేయరండి. మనకున్న ఇబ్బందికరమైన పరిస్థితులలో ఎవరు మన తోడు నిలవలేరు. లేకపోతే మనకున్న ఆ బాధ నుంచి మనల్ని తప్పించని వారిగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ బాధల నుండి, ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి, ఆ పోరాటాల నుంచి విడిపించే దేవుడు మనతో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? అందుకనే ఆపత్కాల సమయంలో విడిపించే దేవునికి మొరపెట్టాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవుడు ఉదయకాల సమయంలో చాలా చక్కగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు కదా. మొదటిగా చెప్పండి, ఎవరికి మొరపెట్టాలి? ఉత్తరం ఇచ్చే దేవునికి మొరపెట్టాలి. 2వది, మహోన్నతుడైన దేవునికి. 3వది, కార్యము సఫలము చేసే దేవునికి మొరపెట్టాలి. ఆమేన్. 4వది, ఆపత్కాల సమయంలో విడిపించే దేవునికి మొరపెట్టాలి. ఆమేన్, ఆమేన్. చూడండి, ఈ సమయంలో 5వ మాట చూద్దాం. 65వ కీర్తనలు 2వ వచనం. 65వ కీర్తనలు 2వ వచనంలో మనం చూసినట్లయితే,
ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఎవరికి మొర పెట్టాలంటే మన ప్రార్థనను ఆలకించే దేవునికి మొర పెట్టాలి. ఆమేన్. చెప్పండి ఏంటండి? ఏంటి? ప్రార్థనను ఆలకించే దేవుడు. అవునా కాదా? ఎంతమంది ప్రార్థన ప్రభు ఆలకించి చాలా గొప్ప కార్యాలు జీవితంలో జరిగించారు? ఒకటేంటండి, అన్నీ మన జీవితాల్లో మనం చూసాం. మొదటిగా ప్రభు పైన మనం ఆధారపడడం నేర్చుకున్నప్పుడు మనం ఎంతగా అయితే ప్రార్థిస్తామో, ఎంతైతే ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తామో, నిజముగా ఆయన పైన ఆధారపడే బిడ్డల జీవితంలో ఖచ్చితంగా దేని కొరకైతే ప్రార్థిస్తారో ఎడతెగక అది ఖచ్చితంగా ప్రభు వారి ప్రార్థనలు ఆలకించి అద్భుతమైన రీతిలో జవాబిచ్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. చాలాసార్లు మనుషులకు చెప్పుకోవచ్చు, కానీ అక్కడ న్యాయం జరగదు. చాలాసార్లు మనకున్న బాధలంతా వ్యక్తపరచచ్చు, కానీ అక్కడ ఏ కార్యము జరగదు కదండి. అందుకనే మనుషుల వల్ల అసాధ్యము కానీ దేవుని వలన సమస్తము సాధ్యమే. చెప్పండి, మనుషుల వల్ల అసాధ్యము కానీ ప్రభు వల్ల సమస్తము సాధ్యము. పక్కన వారికి చెప్పండి, నా దేవునికి సమస్తము సాధ్యము. మన యేసేకి సమస్తము సాధ్యము. ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఎంతమంది మీ ప్రార్థన అవసరతల కొరకు ఎత్తిపట్టి ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నారు కదా? యేసు నామములో ప్రభు అద్భుతమైన రీతిలో మన ప్రార్థనలు ఆయన ఆలకించును గాక. ఆలకించడమే కాదు, ప్రతి కార్యాలను ఆయన సఫలము చేయును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? అదే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో దేవుని మాటల్ని ఒక్కసారి ధ్యానిద్దామా? 33వ వచనంలో ఇందాక అక్కడ మనం చూసినట్లయితే ఆయన ఉత్తరం ఇచ్చే దేవునిగా మనం చూసాం. కింద వచనాల్లో మనం చూసినట్లయితే, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢ సంగతులను నీకు తెలియచేతును. హల్లెలూయా. ఆయనంట చూడండి, ఏంటండి 6వది? గూఢమైన సంగతులను. హల్లెలూయా. గ్రహింపలేని సంగతులు. మొదటిగా ఏంటండి? గ్రహింపలేని సంగతులను ఆయన మన జీవితాలలో ఖచ్చితంగా తెలియచేసే దేవుడై ఉన్నారు. గ్రహింపలేని సంగతులు. ఆమేన్. ఆమేన్. చివరిగా 7వది, ఆయన గూఢమైన సంగతులను తెలియచేసే దేవుడై ఉన్నారు. అందుకే ఆయనకు మొరపెట్టే వారిగా ఉండాలి. ఆమేన్. మన జీవితాల్లో మన గురించి మనము చాలా తక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అవునా కదా? మనం చాలా కొద్దిగానే ఆలోచిస్తూ ఉంటాం, కానీ మన గురించి ప్రభువు గొప్పగా ఆలోచించే దేవుడై ఉన్నారు. ఆమేన్. మనుషులు ఖచ్చితంగా మన ఆలోచనలు కంటే ఇంకా తక్కువ ఆలోచిస్తారు మన గురించి, కానీ ఎప్పుడు కూడా ప్రభు ఆలోచనలు మన గురించి ఎప్పుడు తక్కువగా ఉండవండి. ఎప్పుడు కూడా ఆయన ఆలోచనలు ఉన్నతంగా ఉంచే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఆయన ఉత్తరమిచ్చే దేవుడే మరి ఉత్తరమిచ్చే దేవుడు. అలాగే ఆయన గ్రహింపలేని గొప్ప సంగతులను మనకు తెలియచేసే దేవుడు. అలాగే గూఢమైన సంగతులను కూడా. ఆమేన్. అది ఎవరికి అంతు చిక్కని సంగతులు. ఆమేన్. మన జీవితాలలో నిజంగా మన జీవితం ఏంటి, ఎలా వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా ప్రయాణము చేయాలో అర్థం కాని పరిస్థితులు కొన్ని మన జీవితాల్లో అలుముకుంటూ ఉంటాయి. ఉదయం లేవగానే మరి చాలా భయముతో మన దినచర్యని మనం ప్రారంభిస్తూ ఉంటాం. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులు. కానీ ప్రభు దగ్గర మనం మొరపెట్టడం ప్రారంభిస్తే ఆయన గూఢమైన సంగతులు అనగా ఎవ్వరికి తెలియని సంగతులు మన జీవితాల్లో మనకు బయలుపరచి మనల్ని చక్కగా నడిపించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కని దేవుడండి. మనుషుల ఊహలకు అందనివి ఆయన ఆలోచనలు. మనము కొద్ది వాటి కొరకే ప్రార్థన చేస్తూ ఉంటాం. మన అవసరతలు ఇవి ఉన్నాయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటాం.
తీరా చూస్తే దేవుని కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? మనం కొద్దిగా ప్రార్థన చేస్తే అసలు మనమే ఊహించలేని కార్యాలు ప్రభు మన జీవితంలో అలా చేసి పెట్టేస్తారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. మనుషుల సహాయం కొరకు అడిగితే లేకపోతే వెళ్తే వారు ఏం చేస్తారంటే మనం అడిగిన దానికంటే ఖచ్చితంగా తక్కువే ఇస్తారు. అవునా కాదా? ఒకవేళ మనకి ఏదైనా డబ్బు అవసరత ఉందనుకోండి, పక్క వారి దగ్గరికి వెళ్ళాం, తెలిసిన వారి దగ్గరికి వెళ్ళాం, నాకు ఇన్ని డబ్బులు కావాలి, ఒక 50,000 కావాలి అని అన్నాం అనుకోండి, మన అవసరతను బట్టి మనుషులు ఏం చేస్తారండి? నా దగ్గర లేదు అంటారు. అయ్యో నాకు ఇప్పుడు పరిస్థితి బాగాలేదు అంటారు. కావచ్చేమో వారి పరిస్థితి బాగాలేకుండా ఉండకపోవచ్చేమో. కొద్దిమంది అంటారు, ఒకవేళ మనం ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక 50,000 అడిగితే ఖచ్చితంగా ఏం చేస్తారు? 50,000 ఇవ్వచ్చేమో. కొద్దిమందిని అడిగితే ఆ సమయంలో మనకున్న అవసరతను బట్టి ఈ 50,000 కన్నా తక్కువ ఇవ్వచ్చేమో. అవునా కదా? తక్కువనే ఇస్తారు, కానీ అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వగలుగుతారా? ఇవ్వరు. కానీ అదే ప్రభు దగ్గర మనం మొరపెట్టడం ప్రారంభిస్తే, ఇదిగో నీ అవసరత 50,000 లాంటి అవసరత ఏమో, కానీ ప్రభువు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తారంటే, ఆయన దగ్గర మొర పెడితే లక్షల కార్యాలు, ఆమేన్, లక్షల కార్యాలను మన ఎదుట ప్రభు చేసి పెట్టే దేవుడై ఉన్నారు. మనం 50,000 కార్యాల కొరకే చూస్తూ ఉంటాం, లేదా అవసరతను బట్టి అడుగుతూ ఉంటాం. కానీ ప్రభు అలా కాదు. మనం ఊహించని దానికంటే అధికముగా మన జీవితాలలో ఆయన మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? కేవలం ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందుకనే మనం ఏమి చేయాలంటే మొరపెట్టే వారిగా ఉండాలి. ఆమేన్. ఎవరి దగ్గర మొరపెట్టాలి? మనుషుల దగ్గర కాదండి, ప్రభువు దగ్గర, దేవుని దగ్గర మొరపెట్టే వారిగా ఉండాలి. మొదటిగా ఉత్తరం ఇచ్చే దేవునికి మొరపెట్టాలి. రెండవది మహోన్నతుడైన దేవుణ్ణి మొరపెట్టాలి. మూడవది కార్యాలను సఫలము చేసే దేవుని దగ్గర మొరపెట్టాలి. ఆమేన్, ఆమేన్. నాలుగవది ఆపత్కాల సమయంలో మనల్ని విడిపించే దేవునికి మొరపెట్టాలి. ఐదవది ప్రార్థనని ఆలకించే దేవునికి మొరపెట్టాలి. ఆమేన్. ఆరవది గ్రహించలేని సంగతులను తెలియచేసే దేవునికి మొరపెట్టాలి. ఏడవది గూఢమైన సంగతులను తెలియచేసే దేవునికి మొరపెట్టాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మనము దేని కొరకైతే ప్రభు దగ్గర మొరపెడుతున్నామో, ఇదిగో ఉత్తరం ఇచ్చే దేవుడు, మహోన్నతుడైన దేవుడై ఉన్నారు. ఆయన కార్యాలను సఫలము చేసే దేవుడై ఉన్నారు. ఆయన ప్రతి విషయంలో ప్రతి ఆపద నుంచి తప్పించే దేవుడై ఉన్నారు. ప్రార్థన అంగీకరించే దేవుడై ఉన్నారు. ఇదిగో ఆ దేవుని మనం మొరపెడుతూ ఉండగా, ఆయనను ఆశ్రయిస్తూ ఉండగా ప్రతి ప్రార్థన విజ్ఞాపనని ప్రభువు సఫలము చేయబోతూ ఉన్నారు. ఆమేన్. ఎన్ని సంవత్సరాల తరబడి ఎన్నో పరిస్థితులు, ఎన్నో కార్యాలు మీ జీవితాల్లో అలా ఆగిపోయి ఉన్నాయి అనుకుంటా, కానీ ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా తిరిగి ఆగిపోయిన ప్రతి దాన్ని ప్రభు రీస్టార్ట్ చేయబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఆగిపోయినవన్నీ కూడా యేసు నామంలో ఉపవాస ప్రార్థనలో ప్రభు దగ్గర మొర పెడుతుండగా ప్రతి పనిలో, ప్రతి కార్యాలలో, ప్రతి విషయాల్లో, వెళ్తున్న మార్గాల్లో, మనం చేస్తున్న ఉద్యోగాల్లో, చేస్తున్న పనులలో, మన ఇంటిలో, మన పిల్లల జీవితాల్లో, ప్రతి విషయాల్లో కోర్ట్ కేసెస్ కావచ్చు, అవి ఏవైనా కావచ్చు, ఆగిపోయి ఉన్నాయి అనుకుంటా, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి అనుకుంటా, కానీ ప్రభు ప్రతి దానిపైన సంతకం చేయబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఈ ఉదయకాల సమయంలో ఏ వేదనతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఇదిగో ఉదయము లేవగానే ప్రభుతో చెప్పుకునే వారిగా మనం ఉండాలి. ఆమేన్. ఎప్పుడైతే ఆయనతో చెప్పుకోవడం మనం ప్రారంభిస్తామో, ఇదిగో మన చింత యావత్తు కూడా ఆయన చేతులకు అప్పగించడం మనం మొదలు పెడితే ఆయనే ప్రతి చింతను తీర్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? అందుకనే చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా
నీవెంత మంచి దేవుడవేసయ్యా. అవునా కదా? మన చింతలు, మన బాధలు, మన ఇబ్బందులు మనుషుల దగ్గరికి వెళ్తే తీరుతాయా? దేవుని దగ్గరికి వెళ్తే తీరుతాయా? మనుషుల దగ్గరికి వెళితే అగో చూసావా నేనే దిక్కైపోయాను అంటా ఉంటారు. ఇదిగో చూసావా నేనే అన్నట్లుగా మనం వెళ్ళిన దాన్ని బట్టి గర్వపడుతూ ఉంటారు. లేదా మన గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. మన ముందు ఒకలాగా, మన వెనకాల ఒకలాగా మాట్లాడేవారు మనుషులండి. మనల్ని ఆదరించడం కంటే ఎక్కువగా మనల్ని బలహీనతలోనికి మనుషులు లాగేస్తూ ఉంటారు. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదండి. మన జీవితాలను మార్చే దేవుడు ఆయన, మన బ్రతుకులను మార్చే దేవుడు ఆయన. మనకున్న వారందరూ మన చెయ్యి విడిచిన ఆయన మాత్రం ఎన్నడూ మన చెయ్యి విడవకుండా ప్రతి విషయంలో ఆపత్కాల సమయంలో మనకు తోడై ఉండి ప్రతి దానిలో నుండి మనల్ని విడిపించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు అందుకని చెప్తాం ఈ మాట. ఎంత మంచి దేవుడవేసయ్యా. చెప్పండి, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా. మాకున్న అప్పులు, బాధలు, ఇబ్బందులు, కొరతలు, కష్టాలు, నష్టాలు, ఏ విషయాల్లో మేము అయితే బాధపడుతున్నామో, ఏ విషయాల్లో బాధపడుతున్నారో ఆ విషయాలను ఎత్తిపట్టి చెప్పండి. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. చెప్దామా? నీవెంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి ఒక్కరం రెండు చేతులు పైకెత్తి ఎంత మంచి దేవుడవయ్యా చెప్దామా? ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఓ జీసస్, హల్లెలూయా. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ప్రతి ఒక్కరు కూడా లైవ్ లో ఏకీభవిస్తున్న వారు త్వరగా మీ ప్రార్థన అవసరాలన్నీ కూడా కామెంట్ బాక్స్ లో మీరు తెలియజేయవలసిగా కోరుతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుని ఉన్నతమైన నామానికే మహిమ. ప్రైజ్ ది లార్డ్. దేవా ఎంత మంచి దేవుడవయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? మాతో ఉన్న వారందరూ మమ్మల్ని విడిచిపోయిన ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నీవు మాత్రం మమ్మల్ని విడువలేదయ్యా. నీవు మాత్రం మమ్మల్ని మర్చిపోలేదయ్యా. ఆమేన్. యేసయ్య మీ నామానికి మహిమ. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. నాతో ఉన్న వారందరూ
యేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని, ఆయన పైన ఆధారపడిన వారిని ఆయన ఎన్నడూ కూడా తృణీకరించే దేవుడు కాదు, వదిలిపెట్టే దేవుడు కాదు. ఇదిగో మనల్ని మోసం చేసే దేవుడు కాదు. మనం ఏ విషయంలో అయితే నిరీక్షణ కలిగి దేని కొరకైతే ప్రార్థిస్తామో ప్రతి ప్రార్థన విజ్ఞాపనకి విజయం ఇచ్చే దేవుడై ఉన్నారు. ప్రతి ప్రార్థన విజ్ఞాపన సఫలము చేసే దేవుడై ఉన్నారు. ప్రతి కార్యము ఆయన నామములో జరుగుతుందంతే. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం.